సజ్జల రామకృష్ణారెడ్డి 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అన్నీ తానే ప్రతిపక్షాలు ఎక్కడైనా ఏదైనా విమర్శలు చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేది సజ్జల రామకృష్ణారెడ్డి. సో సకల శాఖ మంత్రి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని అప్పట్లో జనసేన టీడీపీ నాయకులు ఎద్దేవా చేసిన పరిస్థితి. మరి అంతలా 2019 నుంచి 24 మధ్య కాలంలో ఒక 60 నెలల పాటు చక్రం తిప్పిన సజ్జల ఇప్పుడు ఎక్కడ అనే డౌట్ ప్రజలకు వస్తోంది, అధికార పక్షానికి వస్తోంది. అంతకంటే ముందు ఆ పార్టీలోనే జరుగుతోన్న ప్రశ్న, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఏ చిన్న విమర్శ చేసినా కూడా ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల హడావిడి మొత్తం తగ్గిపోయింది. జగన్ ఉన్నప్పుడు తాడేపల్లిలో ఎప్పుడూ కూడా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత మనం లెక్కేసుకుంటే యహలంక బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత తాడేపల్లికి అప్పుడప్పుడు వస్తూ ఉన్న పరిస్థితి. ఆ తాడేపల్లిలో అంటే సామాన్య ప్రజానీకం అసలు తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి జగన్ హౌస్ ఏ రకంగా ఉంటుంది అనేది ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ ఉన్న సెక్యూరిటీ అది ఇది. ఇప్పుడు ఆ రోడ్డు అంతా క్లియర్ చేశారు కాబట్టి ఓహో జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఎక్కడ ఉంటూ ఉన్నారా అనేసి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. మరి అలాంటి తాడేపల్లి భవనంలో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ కొద్ది రోజుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారి కూడా ఆయన పక్కన కనిపించలేదు అన్నది ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు అని వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన ప్రభుత్వ సలహాదారు మాజీ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడా కూడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని తానే నడిపించిన సజ్జల సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అంత క్రియాశీలకంగా లేరు అనే కంటే అస్సలు క్రియాశీలకంగా లేరు అంటే బాగుంటుందేమో. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల మోహన్ దత్కు పార్టీ నిర్మాణ బాధ్యతల్ని అప్పగించారు. అంటే ప్రభుత్వ సలహాదారుగా అలాగే పార్టీ బాధ్యతలన్నీ చూసుకున్న ఆళ్ల మోహన్ దత్ను సజ్జల ప్లేస్లో పెట్టిన పరిస్థితి. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చూసుకున్నారు. విజయసాయిరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చూసుకున్నారు. విజయసాయిరెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇనాక్టివ్ అయిపోయారు. పార్టీతో ఎక్కడా కూడా అంటిముట్టనట్టుగా ఉంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండడం లేదు అన్నది. అండ్ ఇంకా ఆరోపణ ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెడతారు అనే ఆరోపణ. ఇన్ ద సెన్స్ ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కూడా విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి ప్యాలెస్కు 1-2 సార్లు మాత్రమే వచ్చారట. అధికారంలో ఉండగా ప్రభుత్వంపై విమర్శలు వస్తే పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ శాఖలతో సంబంధం లేకుండా మాట్లాడేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎంతలా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక జర్నలిస్టు. ఆ తర్వాత జగన్కి సపోర్ట్గా ఉండే ఒక మీడియా ఛానల్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన పరిస్థితి. మంత్రులు మాట్లాడాల్సిన అంశాలను కూడా ఆయనే మాట్లాడేవారు. ఆ పార్టీలో పెద్ద పవర్ సెంటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఒక విమర్శ చేస్తే సమాధానం చెప్పాల్సింది ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి. అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా మీడియాతో ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, జనాల్లోకి వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎప్పుడైనా జగన్ జనాల్లోకి వచ్చావా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా మళ్ళీ నీకు జనాలు గుర్తొచ్చారా? ఎప్పుడైనా వాటర్లో బాధితుల తరపున ఈ స్లమ్ ఏరియాలో తిరిగావా? ఇప్పుడు తిరుగుతూ ఉన్నావు, అది పరిస్థితి అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందించలేదు. జగన్ తరపున సజ్జలే మొత్తం ప్రతిదానికి మాట్లాడే పరిస్థితి. అండ్ ఈ 3 నెలల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు అన్నది ఆ పార్టీ నాయకులు కూడా తెలియని పరిస్థితి. జగన్ తరచూ బెంగళూరు ప్యాలెస్కు వెళుతూ ఎక్కువ రోజులు అక్కడే గడుపుతూ ఉన్నారు. తన సన్నిహితులు ఎవరైనా కేసుల్లో జైలుకు వెళితే పరామర్శించడానికి వస్తున్న పరిస్థితి మనం చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంని ధ్వంసం చేసేస్తే ఆయన చాలా రోజులు అబ్స్కాండ్ అయిన తర్వాత, ఆయన అరెస్ట్ అయిన తర్వాత కోర్టు రిమాండ్కి విధించిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి వెళ్ళారు. అండ్ నందిగం సురేష్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన నిందితుడు. సో ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి విధించారు. కాబట్టి నందిగం సురేష్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చారు. మళ్ళీ రాజకీయాలే ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంటే నేను, నా పార్టీ, నా వాళ్ళు అని అనుకుంటూ ఉన్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదు అన్నది ఆయన మీద పెద్ద విమర్శ. అండ్ ఇంత కీలక సమయంలో కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రతిపక్ష నేత కాబట్టి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు జనాల్లోకి రాలేదు, మీడియాతో మాట్లాడలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు. ఎవరైనా విమర్శలు చేస్తే కూడా దానికి సజ్జల లాంటి వాళ్ళని పెట్టుకుని ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆయన బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలా బయటకు వచ్చినప్పుడైనా ఎన్నాళ్ళు మరి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా హడావుడి చేశారు కాబట్టి, జగన్ని డిఫెండ్ చేశారు కాబట్టి, జగన్ మీద వీర విధేయతను చూపించారు కాబట్టి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి ప్రయత్నించారనేది ఒకటి, బుడమేరు పాపం జగన్దే అని చెప్పేసి బోల్డ్ ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడాలి కదా, బట్ మాట్లాడట్లా. అండ్ బెజవాడ వరద ప్రాంతాల్లో జగన్ పర్యటించినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు. సజ్జలు ఎందుకు దూరంగా ఉంటున్నారనే చర్చ పెద్దగా పార్టీలో జరుగుతున్న పరిస్థితి. జగన్ దూరం పెట్టారా లేకపోతే సజ్జల దూరం జరిగారా? సజ్జల కుమారుడు భార్గవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను నడిపించారు. మొత్తం ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మొత్తం వేరే వాళ్ళకి అప్పచెప్పిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రజల్ని మనం చూసాం 2019 ఎన్నికలకు ముందు. సో అంతకు మించి సోషల్ మీడియా వింగ్కే అంటే నాకున్న సమాచారం చెప్తూ ఉన్నా కొన్ని వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా నెటిజన్లను ప్రభావితం చేద్దాము అనుకున్నారు. ఎందుకు అంటే మరి ఎంతలా ప్రభావం చేసినా దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజలైతే ప్రభావితం కాలేదు. 11 సీట్లకే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పాతాళానికి మించిన పాతాళానికి తొక్కేసిన పరిస్థితి. అలాంటి సోషల్ మీడియా విభాగం నుంచి సజ్జల భార్గవరెడ్డిని తీసేశారు జగన్మోహన్ రెడ్డి. సో అంటే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి 1-to-1 ఒక గంట పాటు చర్చ జరిగిందని, మొత్తం ముంచేశావు సజ్జల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఫైర్ అయ్యారని ఒక టాక్ నడుస్తోంది. అండ్ ఎంత పని చేసావు సజ్జల అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారట. మరి సజ్జలను కూడా జగన్ సైడ్ పెట్టారా లేకపోతే సజ్జలే జగన్ని దూరం ఉంచారా అనే చర్చ అయితే జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి మనకున్న సమాచారం మేరకు ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. విజయసాయిరెడ్డిని కూడా జగన్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. ఢిల్లీలో కొన్నాళ్ల కిందట జరిగిన ధర్నా ఏర్పాట్ల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించినా కూడా తర్వాత ఏ పని అప్పగించని పరిస్థితి. కొంతమంది కావాలని వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి కావాలని కొంతమందిని సైడ్ చేస్తూ అన్న పరిస్థితి. చాలా క్లిష్ట పరిస్థితి. ఏ పార్టీ కూడా అంటే 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచి 11కి పడిపోవడం అంటే ఎంత పెద్ద అధపాతాళమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ యాటిట్యూడ్తో భరించలేక అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి యాటిట్యూడ్ అయినా పర్వాలేదు, సీఎం కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఏదైనా మనం చేసుకోవచ్చు, సంపాదించవచ్చు, అధికారం చలాయించవచ్చు, పెత్తనం చలాయించవచ్చు, అందరినీ గ్రిప్లో పెట్టుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుల్ని మనకు నచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అనే యావతో పక్కనే ఉంటారు. ఇప్పుడు ఆ యాటిట్యూడ్ని భరించలేకపోతూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీద ఎస్పెషల్లీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలా కోపంగా ఉన్నారట. ఎంత పని చేసావు సజ్జల, ఇలా చేసేవండి సజ్జల అని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. మరి చూద్దాం సజ్జల యాక్టివ్ అవుతారా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా చాలా అవినీతి చేశారు అన్నది ఇప్పుడు అధికార పార్టీ నాయకులు 1 by 1 తీస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ రెడ్ బుక్లో సజ్జల పేరు కూడా ప్రధానంగా ఉంది కాబట్టి ఇప్పుడు పేరు దానికి ఎటువంటి జోగి రమేష్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది చూసాం. వల్లభనేని వంశీ ప్రజెంట్ అయితే అంత కామ్గా ఉంది, ఆయన కూడా పెద్ద ట్రీట్మెంట్ ఉండబోతోంది అని చెప్పి చాలా పెద్ద లిస్టే ఉంది. సో మంత్రులకే రెడ్ బుక్లో ప్రయారిటీ ఉంటే మరి సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జలకు ఏ పొజిషన్ ఉంటుంది, ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, సజ్జలు అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. ఎనీ టైం ఆయన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకే ఆయన ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి
హైదరాబాద్లో ఉంటూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. మరి సజ్జలు యాక్టివ్ అవుతారో లేదో చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిజం ఫీల్డ్లోనే ఉండిపోతారా, లేకపోతే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా, లేకపోతే ఏదైనా పార్టీ వైపు చూస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.